ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు హెన్నా పెట్టుకున్నారా? అది అలోవెరాతో. అలోవెరా జెల్ యూజ్ చేసి మనం హెయిర్కి హెన్నా పెట్టుకుంటాం కదా, ఆ హెన్నాలో కలపొచ్చండి. ఇలా పెట్టడం వల్ల హెయిర్స్ అనేది సిల్కీగా షైనీగా అవుతాయి. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా జెల్ని ఇలా తయారు చేసుకోవాలండి. ఫ్రెష్ అలోవెరా తీసుకొని అలోవెరాని ఇలా సైడ్కి కట్ చేసేసి గుజ్జుని ఇలా చేసుకోవాలండి. ఇలా అలోవెరా జెల్ తీసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా ఇలా కట్ చేసేసుకొని జెల్ ఇలా తీసుకోవాలండి. ఇప్పుడు ఈ అలోవెరా జెల్ని మనం మెహందీలో కలిపి హెయిర్స్కి అప్లై చేసుకోవడమే. ఇప్పుడు నేను రంగోలీ మెహందీని తీసుకున్నానండి. ఒక నిమ్మకాయ తీసుకున్నాను, టీ డికాషన్ తీసుకున్నాను. ఇప్పుడు మెహందీ పౌడర్ని ఒక గిన్నెలో వేసేసుకోవాలి. అలోవెరా ఎందుకు కలుపుతున్నానంటే హెయిర్స్కి హెన్నా అప్లై చేసినప్పుడు హెయిర్స్ అనేవి డ్రైగా అవుతాయి కాబట్టి అలా డ్రై అవ్వకుండా సిల్కీగా ఉండడం కోసం. ఇప్పుడు ఈ హెన్నాని ఇలా ఒక గిన్నెలో వేసేసుకోవాలి. ఒక ప్యాకెట్ వేసేసానండి. ఇప్పుడు ఈ హెన్నాలో అలోవెరా జెల్ వేసేస్తున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో టీ డికాషన్ వేస్తున్నానండి. కొంచెం కొంచెం వేస్తూ బాగా కలుపుకోవాలి. డైరెక్ట్ మొత్తం వేసేసుకుంటే పల్చగా అవుతుంది కాబట్టి కొద్ది కొద్దిగా వేస్తూ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయను పిండేసేయాలి. కట్ చేసి నిమ్మకాయ రసం వేసేసాను. ఇప్పుడు ఇందులో పెరుగు వేసేసుకోవాలండి. పెరుగు వేస్తున్నాను. పెరుగు వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా స్పూన్తో బాగా కలిపేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఈ హెన్నాని 3 గంటల సేపు ఇలా ఉంచుకోవాలి. 3 గంటల తర్వాత మనం ఇందులో అయితే రైతు మాత్రమే వేసుకోవాలి. చల్లడానికి చేయకూడదు. ఎందుకంటే బాగా కాబట్టి మాత్రమే వేసుకోవాలి. ఇలా ఎగ్ వైట్ మాత్రమే వేసుకోవాలండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఇలా మిక్స్ చేయాలో, ఇలా మెల్లగా మిక్స్ చేసుకోవాలి. ఏదైనా ఒక కవర్ తీసుకోవాలి. ఈ కవర్లో
ఇలా మెహందీ మొత్తం వేసేసుకోవాలి. మెహందీ వేసేసుకున్న తర్వాత దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ చుట్టేయాలి. కట్ చేసుకొని ఈ మెహందీని హెయిర్స్ పై అప్లై చేసుకోవాలండి. ఎలా పెట్టుకోవాలో మెహందీ హెయిర్స్కి నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ మెహందీ ఉంది కదా, కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మెహందీని ఇలా వేసేసుకొని మెహందీని ఇలా స్పూన్ సహాయంతో ఇలా పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో దువ్వెనతో ఇలా దువ్వుకొని ఇలా మెహందీ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. కావాలంటే మీరు స్పూన్ కాకుండా హ్యాండ్తో కూడా పెట్టుకోవచ్చు, చేయితో కూడా పెట్టుకోవచ్చు. ఇలా జుట్టు మొత్తం అప్లై చేసుకోవాలి. జుట్టు కుదుర్లకి, హెయిర్ మొత్తానికి కూడా పెట్టుకోవచ్చు. ఇలా జుట్టుకి అంతా హెన్న పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు ఏదైనా ఒక కవర్ తీసుకొని ఇలా హెయిర్కి ఇలా క్యాప్ లాగా పెట్టుకోవాలండి. ఇలా 3 గంటల సేపు ఇలాగే ఉంచుకేసుకొని తలస్నానం చేసుకోవాలి. ఇప్పుడు హెన్న అనేది ఇంకా ఉంది, అయిపోలేదు. కాబట్టి ఈ హెన్నాని మా హస్బెండ్కి పెడుతున్నానండి. మా హస్బెండ్ లైఫ్లో ఫస్ట్ టైం అండి హెయిర్స్కి కలర్ వేసుకోవడం, హెన్న పెట్టుకోవడం. మీరు కూడా ఇలా హెన్న మిగిలితే అమ్మ కన్నా లేకుంటే హస్బెండ్ కన్నా ఇంట్లో ఎవరుంటే వాళ్ళకి పెట్టేయండి, వేస్ట్ చేయకండి. రెండు గంటలు అయింది. హెయిర్ అనేది డ్రైగా అయింది కాబట్టి ఇప్పుడు నేను హెయిర్ వాష్ చేసేసుకుంటున్నాను. హెయిర్ వాష్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయో చూడండి. హెయిర్ వాష్ చేసేసుకున్నానండి. ఇప్పుడు చూడండి ఎంత సిల్కీగా, ఎంత బాగా కనిపిస్తున్నాయో హెయిర్స్ అనేవి.
చెప్పి నాకు అలా ఏమది కూర్చోదా కూర్చోదాకా तेरे भी कुत्ता रखी थी हेलो हेलो क्या है लगा चलो संगी बैठो सर गुड चुप पहले ना चुप